శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. భగవంతుడు ప్రసాదించిన అద్భుతవంతమైనటువంటి వరం మానవ జన్మ. ఈ మానవ జన్మలో వారి యొక్క అందచందాలు, వారు చేసుకున్న పుణ్య ఫలాల యొక్క ప్రభావంగా శాస్త్రాలు అభివర్ణించినప్పటికీ వ్యక్తుల యొక్క ఆకృతి, ఆ యొక్క శరీర సౌష్ఠము మొదలైనటువంటి విషయాలను గురించి, అదృష్టం ఏ విధంగా ఉంది, అదృష్ట జాతకం ఏ విధంగా అంచనా వేయవచ్చు అనే విషయాన్ని గురించి తెలియజెప్పేటువంటి అదృష్ట జాతకం అనుసరించ కనుబొమల విషయంలో కూడాను చాలా చక్కటి విశేషాంశాలు దాగి ఉన్నాయి. కనుబొమలు విల్లువలే వంగి గనక ఉన్నట్లయితే, ఈ కనుబొమలు విల్లులాగే వంగి ఉండాలి. ఇలా విల్లులాగే గనక వంగి ఉన్నట్లయితే అత్యధిక ధనవంతులు కావటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. హెచ్చుతగ్గులు కలిగి మధ్యలో గనక వంగి ఉన్నట్లయితే ధనం ఉన్నప్పటికీ కూడాను అనుభవించలేకపోవటానికి అవకాశం ఉంటుంది. దట్టమైనటువంటి వెంట్రుకలు ఉండి రెండు కనుబొమలు కలవక మధ్యలో ఎడం గనక ఉండి వెంట్రుకలు గనక వంగి గనక ఉన్నట్లయితే చక్కటి శుభాలు కలుగుతాయని చెప్పేసి చెప్పవచ్చు. కనుబొమలు రెండూ గనక కలిసి ఉన్నట్లయితే వారి జీవితం కష్టపడితే కానీ ఫలితం ఉండదు అంటోంది శాస్త్రం. శుభసూచక లక్షణాలు కలిగినటువంటి కనుబొమలు అద్వితీయమైన ఐశ్వర్యానికి నాంది పలుకుతాయి. అలాగే ముక్కు విషయం చూసినట్లయితే, ముక్కు కనుక పొడుగుగా కనుక ఉన్నట్లయితే చాలా అదృష్టవంతులుగా ఉంటారని శాస్త్రం తెలియజేస్తోంది. పొడుగంటే మరీ పొడుగు కాదు, ఆ యొక్క ముఖార విందానికి తగిన విధంగా పొడుగ్గా ఉన్నట్లయితే వాళ్ళు చాలా అదృష్టవంతులుగా, కీర్తి ప్రతిష్టలతో తొలతూగటానికి, అత్యధిక ధన సంపన్నులుగా కీర్తింపబడటానికి, సామాజిక సేవలో జీవితాన్ని గడిపేవారుగా కూడా ఉంటారు అంటోంది శాస్త్రం. వంగి ఉన్నటువంటి ముక్కు అహంకారానికి నిదర్శనంగా చెప్తారు. ముక్కు గనక వంగి గనక ఉన్నట్లయితే నాకన్నా గొప్ప ఎవరూ లేరు అనేటువంటి విశేషాంశాలు వాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి సుమా. నువ్వు పువ్వు ముక్కులాగా ఉన్నట్లయితే అది సకల శుభాల్ని కూడాను కలిగింపజేస్తుంది అని శాస్త్రం. నాసిక రంధ్రాలు గనక విశాలంగా గనక ఉన్నట్లయితే కార్యదీక్ష, పట్టుదల కలిగి ప్రవర్తిస్తారు. ఒక కార్యాన్ని అనుకున్నప్పుడు దాన్ని దీక్షగా, నిర్విఘ్నంగా నెరవేరటానికి వాళ్ళు ఎక్కువ కృషి చేస్తారు. ముక్కు పొడవుగా ఎత్తుగా ఉంటే గొప్ప పేరు ప్రతిష్టలు మాత్రం వచ్చి తీరుతాయి. ముక్కు లావుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా అటువంటి వ్యక్తులు అనేక రంగాలలో ఖ్యాతిని గడిస్తారు. కళారంగాలలో కూడాను విశిష్టవంతమైనటువంటి ఖ్యాతి, బిరుదులు సంపాదిస్తారు. అలాగే ఇక దంతాల విషయానికి గనక వచ్చినట్లయితే పలువరుస హెచ్చుతగ్గులు లేకుండా సమంగా గనక ఉన్నట్లయితే జనప్రియులుగా ఉంటారు. మంచి పేరు ప్రఖ్యాతలు కూడాను వస్తాయి. కోరపళ్ళు అనేటువంటివి అసూయాతత్వానికి నిదర్శనాలు. ఇతరులను చూసి ఓర్వలేని లక్షణం ఈ కోర పళ్ళు కలిగినటువంటి వారిలో ఎక్కువగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. పలువరుస పెద్దవి, చిన్నవి కలిసి ఉన్న హెచ్చు తగ్గులుగా ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు కొంతకాలం కష్టపడి తరువాత సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా కృషీవలులుగా మారతారు. అంటే కష్టజీవులుగా కష్టపడి సంపాదించి ఖ్యాతిగాంచుతారు సుమా అంటోంది.
దంతాలు ఎత్తుగా గనక ఉన్నట్లయితే వాళ్ళల్లో ఓర్పు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం గురించి, అభివృద్ధి గురించి ఎక్కువగా తాపత్రయపడతారు సుమా అంటోంది శాస్త్రం. ఇక పెదవుల గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే, పెదవులు అనేటువంటివి చాలా అందానికి నిదర్శనంగానే అభివర్ణించారు. 2 అంగుళాల నిడివి కలిగి సమానంగా మృదువుగా గులాబీ రంగులో గనక ఉంటే ధనభాగ్యాలు చేకూరుతాయి. అటువంటి పెదవులు ఉన్నటువంటి వారికి చక్కటి అదృష్టం వారి చెంత ఎల్లవేళలా కూడా ఉంటుంది సుమ. అలాగే దొండ పండు వంటి పెదవులు గలవారు ధనవంతులై తీరుతారు అంటోంది శాస్త్రం. గులాబీ రంగు పెదవులు గలవారు విశేష ప్రజ్ఞావంతులుగా రాణిస్తారు. చాలా చక్కటి తెలివితేటలతో వాళ్ళు రాణించడానికి ఆస్కారం ఉంటుంది. పగడపు వన్నె కలిగినటువంటి పెదవులు గలవారు రాజపూజ్యతను పొందుతారు. అధికారమైనటువంటి పదవులు అనుభవిస్తారు, గౌరవించబడతారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.